వాళ్ళే వెళ్ళి తీసుకొచ్చేసేవాళ్ళు. మేము కూడా వెంటనే చేతికిచ్చేసేవాళ్ళం. ఈవెన్ ఆరోగ్యశ్రీకైనా ఒక్కోసారి ఆరోగ్యశ్రీ కార్డు లేకపోతే వాళ్ళొచ్చి అడగగానే మేము వెంటనే ఆన్ ద స్పాట్ వాళ్ళకి ఆరోగ్యశ్రీని క్రియేట్ చేసి ఇచ్చేసేవాళ్ళం కార్డు. అవి తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి మా దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు. పని అయిపోయేది వాళ్ళ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకునేవాళ్ళు. ఇవాళ రోజున అది లేదు అన్నట్టు. ఇప్పుడు వెళ్ళి ఏమని చెప్పాలా, మీ ఇంట్లో జబ్బు పడిందా, ఆరోగ్యశ్రీ ఎవడ రాడు ఇట్లా నువ్వురా అని చెప్పి వాళ్ళ దగ్గర గదమాయించి ఇది బిల్డప్ ఇవ్వాలి. దానికి ఈనాడు జ్యోతిలో అయ్యో అధికారులు అందరూ అన్యాయం చేసేస్తున్నారు, చంద్రబాబు గారు ఉదార హృదయంతో అందరికీ సేవ చేసేద్దాం అనుకుంటే ఉద్యోగులు చేయట్లేదని వాళ్ళ మీదకి దోసేయాలి. అంతే తప్పించి అక్కడ ఆరోగ్యశ్రీ కట్టక హాస్పిటల్కి వెళ్తానే డబ్బులు లేకపోతే రావట్లేదని కూడా అట్లా ఫీజు రియంబర్స్మెంట్ నువ్వు డబ్బులు కట్టకపోతే నిన్ను చేర్చుకోలేవు, లేకపోతే కాలేజీకి రావద్దని చెప్పారు అనుకోండి. అట్లా అన్నారా మా పిల్లడికి క్రిందసారి మేము అప్పు చేసి కట్టామయ్యా అన్నారు అనుకోండి. ఎవడో ఆయన పిలుచుకురండిటికి ఇట్లా మాట్లాడతారు. ఈ దబాయింపులు ఎన్ని రోజులు నడుస్తాయి? కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2019 అధికారంలోకి వచ్చి డే 1 నుంచి సంక్షేమ పథకాలు ఇచ్చి 4 ఏళ్ల తర్వాత గడప గడపకు మీ ప్రభుత్వం అనే కార్యక్రమం పెట్టి ఒక పేపర్లో మీ ఇంట్లో ఎవరెవరికి ఎంత వచ్చింది, ఎంత లబ్ధి పొందారని లెక్క తీసుకుని వెళ్ళి చూపిస్తేనే తిరస్కరించారు, ఆయన్ని పక్కన పెట్టారు. ఓకే, కారణం అదే అయి ఉండొచ్చు, ఇంకోటి అయ్యింది. ఇప్పుడు ఏడాదిలో చేసినా చేయకపోయినా ఇంకా కొన్ని సూపర్ 6లో పెండింగ్లో ఉన్నా సరే సంక్షేమం పూర్తిగా అమలు చేసేసాం, వెళ్ళి ప్రచారం చేయండి, ఇంటింటికి వెళ్ళి చెప్పండి అంటే నిజంగా అది యాక్సెప్ట్ చేసే పనేనా? అంటే జగన్ విషయంలో జరిగిన ఒక పొరపాటు ఏంటంటే